భారతీయ జనతా పార్టీ తన పార్లమెంట్ అభ్యర్థుల పేర్లను ప్రకటించేసింది. అనూహ్యమైనటువంటిదే అనే కంటే కూడా ఊహించిందే. రఘురామకృష్ణరాజు పక్కకెళ్ళింది. ఎందుకంటే సంచలనం అనే పదం ఎందుకు పెట్టంటే రఘురామకృష్ణరాజు చిట్ట చివరి సెకండ్ వరకు ప్రయత్నించారు. తనకున్నటువంటి పలుకుబడులు చంద్రబాబుతో ప్రెజర్ చేయించారు, పవన్ కళ్యాణ్తో ప్రెజర్ చేయించారు, ఈవెన్ తనకున్నటువంటి పలుకుబడులన్నీ ఉపయోగించారు. అయినా సరే రఘురామకృష్ణరాజుకి సీటు దక్కలేదు. టోటల్గా చూసుకుంటే ఇప్పుడు తాజాగా అరకు కొత్తపల్లి గీత బయట నుంచి వచ్చిన ఆవిడే, వైసీపీ తరపున ఇంతకుముందు ఎంపీగా చేసిన ఆవిడ. అట్లాగే సీఎం రమేష్ అనకాపల్లి పార్టీని సిన్సియర్గా గత 5 ఏళ్ల నుంచి నమ్ముకుని ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం. రాజమండ్రి పురంధేశ్వరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అయినా 10 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు. అట్లాగే నరసాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ సంఘ పరివార్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ కష్టపడ్డటువంటి ఆయన ఖచ్చితంగా ఆయనది పూర్తిగా న్యాయం జరిగినట్టు. తిరుపతి ఎస్సీ వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ ఎమ్మెల్యే